రామరాజు ఇంట్లో అయితే ఇంక పెళ్లి వాతావరణం అయితే మొదలవుతుంది. ఇంకా అమూల్య వచ్చేసరికి ఇంక రామరాజు అయితే తను తీసుకున్న నిర్ణయం అయితే రామరాజు అమూల్య దగ్గర చెప్తాడు. ఈ విధంగా పెళ్లి సంబంధం అమ్మ, మంచి సంబంధం, నువ్వు ఏ కష్టం లేకుండా అక్కడ ఉంటావు అని చెప్పని అనేటప్పటికీ ఇంకా రామరాజు చెప్పే మాటలకి సరే నాన్న మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పని అనగానే ఇంకా అందరూ అయితే సంతోషపడతారు. ఎందుకు బావ ఎంత సంతోషపడుతున్నావంటే నా కూతురు పెళ్లికి ఒప్పుకుంది అని చెప్పనని. ఇంక ఈ లోపలైతే పెళ్లిగాని ప్రసాద్ అయితే ఇంక స్వీట్ బాక్స్ తీసుకుని వచ్చి మన ఇంట్లో ఇంత సంతోషానికి కారణమైన అమూల్యకి పెళ్ళికి ఇంక మనందరూ సిద్ధం కావాలని చెప్పని అందరికి స్వీట్స్ పంచి ఇంకా అమూల్యాన్ని కూడా ఏడిపిస్తారు అన్నయ్యలు వదినలు అయితే. అందరూ సంతోషంగా ఉన్న శ్రీవల్లి అయితే మాత్రమే టెన్షన్ పెడుతూ ఉంటుంది. ఈ పెళ్లి జరిగిపోతే నా బండారం మొత్తం బయటపడిపోతుంది, ఇప్పుడు ఎలా అని చెప్పనని అనుకుంటూ ఉంటే ఈ లోపల ఇంకా అమూల్య అయితే అందరూ సంతోషపడుతున్నట్టు ఉంటే తను కూడా నవ్వుతున్నట్టే అక్కడ నటిస్తుంది. ఇంక వెంటనే వాసుకి అయితే ఫోన్ చేసి ఈ విధంగా నాకు రేపు ఎంగేజ్మెంట్ నిశ్చయించారు, మొన్న పెళ్లి చూపులు ఎలా ఆపేసావు ఇప్పుడు కూడా అలాగే ఆపుతావా అంటే లేదా నేనున్నాను కదా, నువ్వేం ధైర్యం పడద్దు, నేను చూసుకుంటాను ఇదంతా అని చెప్పంటే చాలా థ్యాంక్స్ వాసు నాకు అని చెప్పి అంటుంది. ఇంక వాసు అయితే మన ఇద్దరు పెళ్ళి అయ్యి రేపు ఎలా మన ఇద్దరు ఉండబోతున్నామని నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఈ లోపల నువ్వే ఫోన్ చేసి చెప్పావు, అయినా నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా, నువ్వేం టెన్షన్ పడద్దు అంటే ఇప్పుడు నాకు సగం బాధ తీరినట్టుంది అని చెప్పనని తనైతే అంటుంది. ఇంక వల్లి అమ్మ నాన్న ఎత్తుక్కుంటూ అయితే తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇంక వాళ్ళేమో ఒక దగ్గర టిఫిన్ అంగడి పెట్టుకొని ఇంకా టిఫిన్ పెడుతూ ఉంటే ఇంక వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉంటే ఇంక ఈ వల్లి అయితే పరిగెత్తుకుంటూ వచ్చి ఈ లోపల ఏంటంటే ఇడ్లీల కోసం అని చెప్పని ఒక కస్టమర్ అయితే వస్తే వాళ్ళతో అయితే గొడవ పడుతూ ఉంటుంది. ఇంక వల్లి అమ్మ ముందు ఇదంతా వదిలేసేయండి, ఇప్పుడు నేను చెప్పేది వినండి అని చెప్పనని, నేను వచ్చిన విషయం ఒకటైతే మీరు ఒక విషయం చేస్తున్నారు, మీకేమన్నా బుద్ధి ఉందా అని చెప్పని ఇంక వల్లి అయితే అంటుంది. ఈ విధంగా మా ఆడపడుచుకి పెళ్లి నిశ్చయించారు.